సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా నిన్నటి నుంచి కూడా అది పోస్ట్‌పోన్ కాబోతుంది అంటూ వార్తలైతే వైరల్ అవ్వడం మనం చూసాము. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వాళ్ళు ఇవ్వకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం 8వ తారీఖు లేదు అని చెప్పారు. కొత్త డేట్‌ని తొందరలో ప్రకటిస్తామని చెప్పారు. దీంతో ఖచ్చితంగా ఇది పోస్ట్‌పోన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే జూలైలో ఫస్ట్ వీక్‌లో టార్గెట్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు అని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. మరి జూలైలోనే విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా ఉంది. మరి 'కింగ్డమ్' సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ మరోసారి తన రిలీజ్ డేట్ ని త్యాగం చేయాలా అని కూడా ఆ రకంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి జూలైని టార్గెట్ చేస్తే విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గుతాడా సార్, లేకుంటే అదే రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయా? అంటే జూలై 4 అనే మాట ఒకటి బయటకు వచ్చింది, అటు నుంచి అవును బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి డేట్ రాలేదు. 'హరిహర వీరమల్లు' పోస్ట్పోన్మెంట్ అనేది వాస్తవమే, కానీ డేట్ అనౌన్స్మెంట్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. టైం పడుతుంది అంటే డెఫినెట్ గా అది జూలై ఎండ్కి వెళ్ళొచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అంటే జూలైలోనే పెట్టుకునే అవకాశం ఉంది. 1 మంత్ దాటిస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని జూలై 4th వేయాలనే రూల్ ఏం లేదు కదా. అది 7వ తారీఖు వేయచ్చు, 9వ తారీఖు వేయచ్చు, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి వీళ్ళు డేట్ షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విజయ్ దేవరకొండ నుంచి డేట్ షిఫ్ట్ అవసరం లేదు. రెండోది, ప్రస్తుతం థియేటర్లు చాలా హంగ్రీగా ఉన్నాయి, సినిమాల విడుదలలు కోరుకుంటున్నాయి, తపస్సు చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల కోసం సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు అన్నీ కూడా తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో డేట్ క్లాష్ అవుతుందని ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం అనేది అది అనవసరమైన వ్యవహారం. పవన్ కళ్యాణ్ సినిమా మీద విజయ్ దేవరకొండ సినిమా పోటీ అనక్కర్లేదు. 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇంతకుముందు అలా రిలీజ్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకే డేట్న 5 హీరోల సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. అకామిడేట్ అయిపోతారు. ఆ రోజున ఇంకా ప్రెజర్ ఉన్నటువంటి రోజులు, థియేటర్ల మీద విపరీతమైన ప్రెజర్ ఉన్న రోజుల్లోనే ఒకే రోజు 2-3 హీరోల సినిమాలు విడుదలయ్యేవి. అది ఎప్పుడు ప్రెజర్ ఫీల్ అవ్వలేదు ప్రపంచం. కానీ తర్వాత రోజుల్లో సినిమాల సక్సెస్ రేటు తగ్గుతున్న టైంలో పెద్ద హీరోల సినిమాల్లో విషయం లేక జనాల నుంచి నిరాదరణ పొందుతున్నటువంటి దశ ఒకటి నడిచింది. ఆ దశలో ఫ్లాపుల నివారణ కోసం దిల్ రాజు లాంటి ఇంటలెక్చువల్స్ ఒక చోట చేరి కుమ్మక్కు రిలీజులను పద్ధతి తీసుకొచ్చారు. కుమ్మక్కు రిలీజ్ అంటే ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్కి మినిమం 15 రోజులు గ్యాప్ ఉండేలాగా ఇంకో సినిమా ప్లాన్ చేద్దాం. ఒక సినిమాకి ఒక సినిమా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అంటే టోటల్గా ఉన్నటువంటి థియేటర్లు అన్నింటిలోనూ అదే సినిమా పడుతుంది. ఆడియన్స్కి ఆప్షన్ ఇవ్వద్దు. సినిమా చూడాలనుకుంటే చచ్చినట్టు ఈ సినిమాయే చూడాలి అనే పరిస్థితి కల్పించారు. ఇది జనాలకు వెగటు పుట్టించింది. వెగటు పుట్టిన తర్వాత జనాలు తిరస్కరణ మొదలైన తర్వాత మళ్ళీ 2 హీరోలు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయటం అనే పద్ధతికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ల గురించి ఆందోళన పడటం అనేది తప్పు. అందుకని విజయ్ దేవరకొండ సినిమా జూలై 4 రిలీజ్ అయిపోతుంది అని అనుకుందాం. మరీ అతిగా ఆలోచించి వాళ్ళు ఏదో వెనక్కి జరిగితే అది అప్పటి పరిస్థితి. కానీ విజయ్ దేవరకొండ భయపడాల్సినటువంటి అవసరం లేదు నిజానికి 'హరిహర వీరమల్లు'కు సంబంధించి. అంటే జనం కూడా కోరుకుంటున్నారు 2-3 సినిమాలు ఉంటే మాకు ఒక ఆప్షన్ ఉంటుంది అని. 'హరిహర వీరమల్లు' చూసిన వాళ్ళు 'కింగ్డమ్' చూస్తారు, 'కింగ్డమ్' చూసిన వాళ్ళు అది కూడా చూస్తారు. చూడరు అనేది ఏం లేదు. నోన్ ఫేసెస్ ఉన్నాయి, అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 2 సినిమాల మీద. విజయ్ దేవరకొండ అభిమానులు ఈగర్గా ఉన్నారు. అంటే ఆయన కొంత ఈ మధ్య కాలంలో ఆయనకి పైగా లైగర్ నుంచి ఒక ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఆయన రీసెంట్ రిలీజ్ 'ఫ్యామిలీ మ్యాన్' కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. అది విజయ్ దేవరకొండ తప్పు కాదు. నటుడిగా అతను ఫెయిల్ అయిన సందర్భం లేదు. కానీ అతనితో ఏ తరహా కథతో వెళ్ళాలి అనే విషయంలో డైరెక్టర్లలో ఇంకా తడబాటు నడుస్తోంది. విజయ్ దేవరకొండని ప్రాపర్గా వాడుకున్నటువంటి డైరెక్టర్లు అయితే వాళ్ళిద్దరే, సందీప్ అలాగే భాస్కర్. వాళ్ళిద్దరు ఆ పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి 2 సినిమాలు నటుడిగా అతని స్థాయి ఏమిటో ప్రపంచానికి చెప్పేసినాయి. ఆ తర్వాత ఆ రేంజ్ స్క్రిప్ట్లు పడలేదు అతనికి. పడితే వర్కౌట్ అవుతుంది. అలాగే ఎంటర్టైనింగ్గా ఉండేటువంటి సబ్జెక్టులు కూడా అతను బాగా హ్యాండిల్ చేయగలడు. నిజానికి నారా రోహిత్ చేయాల్సిన సినిమా అది 'గీత గోవిందం'. అది అనుకోకుండా విజయ్ దేవరకొండకు వచ్చిన సందర్భంగా దాన్ని నిలబెట్టాడు. నిజానికి ఆ సినిమా ఆ రేంజ్ సక్సెస్ కొట్టడం వెనకాల విజయ్ దేవరకొండ కృషి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్ స్క్రిప్ట్లు పడలేదు ఆయనకి. అంతా గందరగోళం కథలే నడిచినాయి. అందుకని నటుడిగా అతను ఫెయిల్ కాలేదు. కానీ అతను
అతను ఎంపిక చేసుకుంటున్నటువంటి సబ్జెక్టులు, అలాగే అతన్ని చూస్ చేసుకున్నటువంటి డైరెక్టర్లు అతన్ని వాడుకోవడంలో విఫలమయ్యారు తప్ప అతను నటుడిగా ఫెయిల్ అవ్వలేదు. డైరెక్టర్ ఏం కోరుకున్నాడో దాన్ని 100% డెలివరీ చేయడానికి తన వంతు కృషి తాను చేస్తూనే వచ్చాడు. లైగర్ సినిమాలో కూడా తను 100% మనసు పెట్టి చేసిన సినిమానే. కాకపోతే పూరి జగన్నాథ్ గారి ధోరణి వలన ఆ సినిమా అలాంటి రిజల్ట్ ఇచ్చింది. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులు విజయ్ దేవరకొండ సినిమా బాగుంటే చూద్దాం అనుకునే వాళ్ళు కింగ్డమ్ సినిమాకి వెళ్ళిపోతారు. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా వెళ్ళి హరిహర వీరమల్లు చూస్తారు. పవన్ కళ్యాణ్కి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు 3-4 రోజులు ఆ సినిమాని పోషిస్తారు, ఇంకొకళ్ళని రానివ్వరు కూడా ఆ ఏరియాకి. కాబట్టి ఆ టైంలో కింగ్డమ్ నడిచిపోతుంది. కింగ్డమ్ దీని గురించి పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ పరిస్థితుల్లోనూ లేదు. 2 సినిమాలు ఒకే రోజు విడుదలైతే అంతకంటే సెలబ్రేషన్ లేదు. ఇండస్ట్రీకి కాదు, థియేటర్లన్నీ సెలబ్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళ కోరిక ఒకటే, సింగిల్ స్క్రీన్స్ కోరిక ఏంటంటే సంవత్సరానికి కనీసం ప్రతి నెల ఒక పెద్ద హీరో సినిమా ఉండేటట్టు చూడండి. ఏదో రకంగా మేము దాని మీద జనరేట్ చేసిన డబ్బులతో మిగిలిన రోజులు బతుకుతాం అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కుమ్మక్కు రిలీజుల పద్ధతిలో కింగ్డమ్ రిలీజు, హరిహర వీరమల్లు రిలీజుకి కాంప్లికేటెడ్ కాకూడదు అని అనుకోవడమే తప్పు. అలా అనుకోకుండా సినిమాలు ఎన్ని రిలీజ్ చేస్తే అన్నిటినీ అకామిడేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇంకా ఇప్పుడు ఈ డిస్కషన్ తీసుకురావడం కరెక్ట్ కాదు. జూలై 4 వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆ డేట్ని వచ్చేస్తారు. కావాలంటే హరిహర వీరమల్లు కూడా జూలై 4 వేసుకున్నా వీళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అది అంటే ఆగస్టులో ఇంకా కొంచెం పోటీ పెరుగుతుంది. అందుకని జూలైలో క్లియర్ చేసేసుకుని వెళ్ళిపోతే ఆయనకి మంచిదే, హరిహర వీరమల్లుకి కూడా మంచిదే. రెండోది ఏఎం రత్నం గారు చాలా సఫికేటివ్ దీనిలో ఉన్నాడు. ఆయన రాజకీయ సన్యాసం లాగా సినిమా సన్యాసం అని ప్రకటించాడు ఆయన. ఈ సినిమా పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకా సినిమా రంగంలో ఉండను, నేను పూర్తిగా జనసేనకే నా జీవితం అంకితం అనే లాంటి ప్రకటన ఒకటి ఇచ్చున్నాడు ఆయన. అంటే దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తే ఆయన పవన్ భక్త మండలిలో చేరిపోతున్నాడు అలాగా అర్థమవుతుంది. కానీ ఇంకో రకంగా చూస్తే హరిహర వీరమల్లు అనేటువంటి సిలువ కింద అనే సిలువని భుజానికి ఎత్తుకుని బలైపోతున్నటువంటి ఒక నిర్మాతగా కూడా చూడొచ్చు ఆయన. అందుకని ప్రతి విషయానికి 3 వైపుల నుంచి 4 వైపుల నుంచి చూడాలి. థర్డ్ డైమెన్షన్లో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ విషయాన్నైనా. అలా చూస్తే అది ఒక రకంగా డిలే కావటము, మళ్ళీ పోస్ట్పోన్ అవటము అనేది రత్నం గారు ఒకటే సఫరర్ దానికి. ఇంకా తొందరగా ఆయన జూలైలో ఈ సినిమా ఉన్నా లేకపోయినా వేసేసుకోవటం మంచిది. అలాగే వీళ్ళు కూడా ఆ సినిమా గురించి డేట్ మార్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. జూలై 4 అనేది వాళ్ళు ఫిక్స్ చేసేసుకుని వాళ్ళేమీ ఇంకా ప్రకటనలు ఏం చేయలే మేము మార్చుకుంటామనో మరొకటో. వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మార్చుకోవటం డెఫినెట్గా తప్పు అవుతుంది కూడా. నిజానికి థియేటర్లను ఇబ్బంది పెట్టే వ్యవహారం అది. 2 సినిమాల కోసం వాళ్ళు తపస్సు చేస్తున్నారు. 2 జూలై 4 రిలీజ్ అయ్యి 2 హిట్ అవ్వాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.